చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. భారతదేశం పైన ట్రంప్ గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఆరోపణలు చేస్తూ 25% ట్యాక్స్ విధించడమే కాదు, పెనాల్టీస్ విధిస్తా అంటున్నాడు. రష్యాతో ట్రేడ్ చేస్తున్నందుకు ఇంకా చాలా చాలా అంటున్నాడు. 24 గంటల్లో ఇంకా అదనంగా వేస్తాను అంటున్నాడు. ఇట్స్ ఎ బ్యాడ్ ట్రేడ్ పార్ట్నర్, అందుకే మేము ఇండియాతో సరిగా ట్రేడ్ చేయడం లేదు అని కూడా ఆరోపిస్తున్నాడు. ట్రంప్ మాటలు ఎంత మేరకు నిజంగానే ఈ రెండు ఆరోపణలు, ఒకటి ఇండియా ఈజ్ ఎ బ్యాడ్ ట్రేడింగ్ పార్ట్నర్ కనుకనే అమెరికా మనపైన సుంకాలు విధిస్తుందా, మనమే రష్యా నుంచి ఎక్కువ కొంటున్నామా అందుకే మనపైన అదనంగా సుంకాలు విధిస్తున్నాడా, ఈ రెండు పాయింట్స్ను డేటాతో సహా చూద్దాం. మొదలు ట్రేడ్ పార్ట్నర్. ట్రంప్ వాదన ఏంటంటే ఇండియాతో మాకు భారీగా ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని. ఈ లెక్కలు చెప్పే ముందు ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటో అర్థం కావాలి. రెండు దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. అమెరికాకు ఇండియాకు మధ్య కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. అంటే ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియాకు అమెరికాకు మధ్య ట్రేడ్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ మోర్ దెన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్. అంటే మీకు అంతకుముందు నేను లెక్కలో చెప్పాను, $130 బిలియన్ ట్రేడ్ ఇండియాకు అమెరికాకు మధ్య జరిగితే $88 బిలియన్ ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికా నుంచి $42 బిలియన్ వర్త్ గూడ్స్ని మనం దిగుమతి చేసుకుంటాం. అంటే ట్రేడ్ డెఫిసిట్ అరౌండ్ $46 బిలియన్ వరకు ఉంటుంది అని. అంటే మనకు అనుకూలంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంది, అంటే అమెరికా వైపే లోటు ఉంది. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ పూడ్చుకోవటానికే నేను సుంకాలు విధిస్తున్నాను అంటున్నాడు ట్రంప్. కానీ రియాలిటీ ఏంటి చూద్దాం. అమెరికాకు ఒక్క ఇండియాతోనే ట్రేడ్ డెఫిసిట్ లేదు కదా. ఇండియా కన్నా 9 కంట్రీస్కు అమెరికాకు మనకన్నా ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ హైయెస్ట్గా ఉన్న దేశాలు, అంటే అమెరికా తక్కువ ఎక్స్పోర్ట్ చేసి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే దేశాలు 10 ఉంటాయి. ఇండియా అయితే 10th పొజిషన్లో ఉంటుంది. సో కంపేర్డ్ టు ఇండియా 9 more కంట్రీస్తో అమెరికాకు ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు ఉంది. అవి చైనా, అలాగే మీకు మెక్సికో, ఈ రెండు దేశాలు టాప్ 2 ఉంటాయి. ఈ రెండు దేశాలే కాకుండా మీకు అనేక జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, తైవాన్, ఐర్లాండ్, ఇలా చాలా కంట్రీస్తో అమెరికాకు మనకన్నా ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఒక మనతోనే లేదు ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది. సో కానీ టార్గెట్ ఏమో మనం చేస్తున్నాడు. మీకు చూస్తుంటే ఇప్పుడు ఉదాహరణకు ఇండియాతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ తీసుకుంటే ఒక చైనా అండ్ కెనడా విషయంలోనే ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది, మనకన్నా ఎక్కువ సుంకాలు విధిస్తున్నాడు. చైనా పైన 30%, కెనడా పైన 35%, ఇండియా పైన 25%. కానీ మీకు మెక్సికో ఉంది. ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ లేటెస్ట్గా మీకు ఇంతమంది $46 బిలియన్ డేటా చెప్పాను. తాజాగా రూబిక్స్ డేటా సైన్సెస్ అనే కంపెనీ, దిస్ ఈజ్ ద రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ కంపెనీ, 2024కి ఇచ్చిన డేటా ప్రకారం ట్రేడ్ డెఫిసిట్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా, అమెరికా వైపు లోటు ఉన్నది $49.5 బిలియన్ అని, సుమారు $50 బిలియన్ లోటు ఉంది. అంటే అమెరికా ఎక్స్పోర్ట్స్ లెస్ అండ్ ఇంపోర్ట్స్ మోర్ ఫ్రమ్ ఇండియా. ఇది అరౌండ్ $50 బిలియన్ ఉంది. కానీ మెక్సికోతో $176 బిలియన్ ఉంది. అంటే అమెరికా ఎంత తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది మెక్సికో, ఎంత ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మెక్సికన్ ఎక్స్పోర్ట్స్లో 86% అమెరికాకే. అమెరికా పైన అంతగా ఆధారపడిన దేశం మెక్సికో. అంటే $176 బిలియన్, టు బీ ప్రిసైజ్ $175.9 బిలియన్. అంటే మనదేమో $49.5 బిలియన్. మనతో ట్రేడ్ డెఫిసిట్ అమెరికాకు, మెక్సికోతో ట్రేడ్ డెఫిసిట్ $175.9 బిలియన్.
కానీ విచిత్రం ఏంటంటే ఇండియాతో పోలిస్తే మెక్సికోతో ట్రేడ్ డెఫిసిట్ 3.5 times ఎక్కువ ఉంది. కానీ టారిఫ్ మాత్రం మన పైన 25%, మెక్సికో పైన 25%. మరి ట్రంప్ లాజిక్ ఎక్కడుంది? ఇండియానే బ్యాడ్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే మెక్సికో 3.5 times మోర్ బ్యాడ్ వర్స్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ అమెరికా కదా. మరి మెక్సికో పైన ఇండియా పైన సేమ్ టారిఫ్ ఎందుకు విధిస్తున్నాడు? దర్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా, తిక్క కూడా లెక్క ఉండాలి కదా. ఇక ఇండియా కన్నా అమెరికాకు 7 more కంట్రీస్తో ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు వియత్నాం, జర్మనీ, ఐర్లాండ్, తైవాన్, జపాన్, సౌత్ కొరియా, ఇలా నియర్లీ 7 కంట్రీస్తో అమెరికాకు ఇండియాతో పోల్చిన ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. జర్మనీ, సో ఇలా జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, వియత్నాం, ఇన్ని దేశాలతో అమెరికాకి ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. కానీ ఈ దేశాల దేనిపైన కూడా ఇండియా పైన ఉన్నంత ట్యాక్స్ లేదు. ఇండియా పైన 25% ఉంటే ఈ అన్ని కంట్రీస్ పైన 7 more countries విత్ విచ్ అమెరికా హాస్ మోర్ ట్రేడ్ డెఫిసిట్ దెన్ ఇండియా పైన తక్కువ టారిఫ్ ఉంది. అందువల్ల ట్రంప్ లాజిక్ ఏమైనా ఉందా? సో అందువల్ల ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లాజికల్ ఇండియాను టార్గెట్ చేయడం అనటానికి ఈ గణాంకాలు ఒక సాక్ష్యం. ఇక నెక్స్ట్ది రష్యాతో ట్రేడ్ విషయంలో నేను ఇదివరకే మీ గణాంకాలు కూడా ఇచ్చాను. ఇండియానే రష్యాతో ట్రేడ్ చేయడం లేదు. అమెరికా రష్యాతో ట్రేడ్ చేస్తోంది, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ చేస్తోంది. 2024లో యూరప్ $67.5 billion వర్త్ ట్రేడ్ చేసింది రష్యాతో. మీకు ఇది గూడ్స్ ట్రేడ్. సర్వీసెస్ ట్రేడ్ మరో $17.2 billion చేసింది. పెద్ద ఎత్తున ఎనర్జీని కూడా యూరోపియన్ యూనియన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఉక్రెయిన్కు చేసే సాయంతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ రష్యాతో యూరోపియన్ యూనియన్ ట్రేడ్ చేస్తుంది. ఈవెన్ అమెరికా రష్యా నుంచి తమ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ దిగుమతి చేసుకుంటుంది. తమ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడే పలేడియం దిగుమతి చేసుకుంటుంది. ఫెర్టిలైజర్స్ దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులు ఈ వార్ స్టార్ట్ అయ్యాక పెరిగాయి ఈ దిగుమతులు. ఈ విషయాన్ని ట్రంప్ని అడిగారు, మీరెందుకు యురేనియంను, ఫెర్టిలైజర్స్ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, పెలాడియంను అంటే నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటాడు. అమెరికా ప్రెసిడెంట్కే తెలియదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ అమెరికా వాదనను కౌంటర్ చేస్తూ ఇచ్చిన డేటాలో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ చెప్పింది. నేను చెప్పిన లెక్కలు కాదు. ఇక ఎనర్జీ ట్రేడ్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రధానంగా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు ట్రేడ్ చేస్తున్నాడు కదా, దాడి చేస్తున్నాడు కదా ట్రంప్. ఎనర్జీ ట్రేడ్ చూద్దాం. ఎనర్జీ ట్రేడ్లో 3 రకాలు. ఒకటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG, 2 పైప్డ్ గ్యాస్, 3 క్రూడ్ ఆయిల్. ఈ 3 ప్రొడక్ట్స్ ప్రధానంగా ఎనర్జీలో రష్యా నుంచి కొనే ప్రొడక్ట్స్. సో ఈ LNGలో ఎవరు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నారు? రష్యా ఎక్స్పోర్ట్ చేసే LNGలో 51%, సగం కన్నా ఎక్కువ యూరోపియన్ యూనియనే దిగుమతి చేసుకుంటుంది. 51%. మీరు ఆలోచించండి ఎంత చేసుకుంటుందో. సో 51% రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్కి పోతున్నాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్ గోస్ టు యూరోపియన్ యూనియన్. ట్రంప్ ఏమంటున్నాడు? ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొని ఉక్రెయిన్ వార్ను ఫైనాన్స్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఉక్రెయిన్ వార్కు యూరోపియన్ యూనియన్ ఫైనాన్స్ చేయడం లేదా? అమెరికా ఫైనాన్స్ చేయడం లేదా? రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్ అయితే 21% చైనానే. రష్యా ఎక్స్పోర్ట్ చేసే LNGలో 21% చైనాకు వెళ్తాయి, 18% జపాన్కి వెళ్తాయి. అంటే యూరోపియన్ యూనియన్, జపాన్ కలిపితే 51 + 18 69%, నియర్లీ 70%. ఈ రెండు కూడా అమెరికా ఫ్రెండ్లీ నేషన్స్. 21% చైనాకి వెళ్తాయి, మిగతా దేశాలు 9%. అంటే LNG రష్యా ఎక్స్పోర్ట్ చేసే LNG అత్యధికంగా అమెరికన్ మిత్ర దేశాలకే వెళ్తుంది. అమెరికా మిత్ర దేశాలే రష్యన్ LNGని కొంటున్నాయి ఎక్కువగా. మన మీద పడేడుస్తున్న ట్రంప్. ఇక మీకు పైప్డ్ గ్యాస్ చూద్దాం.
పైప్డ్ గ్యాస్లో కూడా యూరోపియన్ యూనియన్కు వెళ్ళేది, అంటే రష్యా ఎక్స్పోర్ట్ చేసే పైప్డ్ గ్యాస్లో యూరోపియన్ యూనియన్కు వెళ్ళేది 37%, 37%. 28% తుర్కీకి వెళ్తుంది. తుర్కీ కూడా అమెరికా మిత్రదేశం, నాటోలో భాగస్వామి కూడా. అంటే 37 యూరోపియన్ యూనియన్కి వెళ్తుంది, 28 తుర్కీకి వెళ్తుంది, 30% చైనాకి వెళ్తుంది. సో చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఎనర్జీ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ రష్యా, కాదని ఎవరు అనడం లేదు, ఇండియా కన్నా ఎక్కువ. 37% యూరోపియన్ యూనియన్ అండ్ తుర్కీయే 28%. అంటే 65% ఆఫ్ రష్యన్ పైప్డ్ గ్యాస్ గోస్ టు యూరోపియన్ యూనియన్ అండ్ తుర్కీయే. ఈ రెండు కూడా అమెరికా మిత్ర దేశాలు. ఇంతమంది ఏం చెప్పండి, 70% రష్యా నుంచి ఎగుమతి అయ్యే ఎల్ఎన్జీలో 70% అమెరికా మిత్ర దేశాలు ఎక్కువ ఉంటున్నాయి. పైప్డ్ గ్యాస్లో 65% అమెరికా మిత్ర దేశాలు ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇక్కడ మాత్రం ఇండియా ఎంటర్ అవుతుంది. నిజమే, రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనాకి వెళ్తున్నాయి, 38% ఇండియాకి వెళ్తున్నాయి, 6% యూరోపియన్ యూనియన్కి వెళ్తున్నాయి, 6% తుర్కీకి వెళ్తున్నాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈ డేటాను యూరోపియన్ యూనియన్, తుర్కీయే, చైనా, ఈ ఇండియా ఇవన్నీ కూడా ప్రధానంగా రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్. మనం చేసేది ప్రధానంగా క్రూడ్ ఆయిల్. కానీ రియాలిటీ ఏంటి, ఇండియా మీదనే ఏడుస్తున్నాడు. ఈవెన్ తుర్కీ పేరు కూడా తీయడం లేదు. ఇప్పుడు అమెరికా, ట్రంప్ కానీ ఇతరులకు కానీ చైనా, ఇండియా, బ్రెజిల్ పేర్లు తీస్తున్నారు. కానీ మధ్యలో థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ ట్రేడింగ్ పార్ట్నర్ రష్యాకి ఎవరంటే తుర్కీయే. సో చైనా, ఇండియా పేర్లే తీస్తున్నాడు. యూరోపియన్ యూనియన్ అంటే ఒక్క కంట్రీ కాదు, కానీ యూరోపియన్ యూనియన్ అదే బ్లాక్గా చూసుకుంటే ఈవెన్ చైనా కన్నా పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఎల్ఎన్జీలో. అలాగే మీకు పైప్డ్ గ్యాస్లో ఒక్క క్రూడ్ ఆయిల్లో మాత్రమే యూరోపియన్ యూనియన్ రిలేటివ్లీ తక్కువ రష్యా నుంచి కొంటుంది. సో ఇవి గణాంకాలు. ఈ గణాంకాలు నా సొంత ఏమి కాదు, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఇస్తున్న డేటా ఇది. ఇప్పుడు చెప్పండి, ట్రంప్ చేస్తున్న వాదన నిజమా? ట్రంప్ వాదనలు ఎంత అబద్ధమో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటున్నాడు, నేను లెక్కలతో సహా చెప్పాను. ఇండియా కన్నా 7 మోర్ కంట్రీస్కి అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. కానీ ఆ దేశాలపైన మన దేశం కన్నా తక్కువ టారిఫ్లే ఉన్నాయి. ఆ దేశాల పేర్లతో సహా లెక్కలతో సహా చెప్పాను. మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, తైవాన్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా. ఒక్క 2 కంట్రీస్ మాత్రమే, చైనా అండ్ కెనడాతో ట్రేడ్ డెఫిసిట్ మనకన్నా ఎక్కువ ఉంది, మనకన్నా టారిఫ్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్ ఏ స్థాయిలో, యూరోపియన్ యూనియన్ అండ్ తుర్కీ, అమెరికా మిత్ర దేశాలు ఏ రకంగా రష్యాతో ట్రేడ్ జరుపుతున్నాయో చెప్పాను. అంటే రష్యాతో ట్రేడ్ జరపడము, అమెరికాతో ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉండడం వల్లనే ఇండియా పైన దాడి చేస్తున్నారా? ఈ గణాంకాలు చెప్తే ఏమర్థమవుతుంది? సో ఇండియా పట్ల ఎందుకింత విద్వేషాన్ని ట్రంప్ వెళ్ళగక్కుతున్నాడు? దీనికి ఆన్సర్ రావాలి కదా.